నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట్ మండలంలోని పల్లె నిజామాబాద్ కనపర్తి గ్రామాల రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. కోనారావుపేట్ మండలంలోని పల్లె నిజామాబాద్ కనపర్తి గ్రామాల రైతులు నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్డు సరిగా పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపించారు. తమ సమస్యను అధికారులు ఎన్నిసార్లు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదంటూ పేర్కొంటూ కలెక్టర్ సంఘటన స్థలానికి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో ఆ మార్గంలో కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్యకు వెంటనే పరిష్కారం చూపించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విద్యుత్ శాఖ అధికారులు రైతులతో చర్చలు జరిపారు. నిజామాబాదు కనగర్తి గ్రామాల రైతులు అందరూ కరెంటు వస్తలేదని నార్లు ఎండిపోవడం వలన వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది కరెంటు కోసం. అయితే కరెంటు రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు పోయిందంటే ఇప్పటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదు. తుకాలు ఎండిపోయే పరిస్థితి. రైతు అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా మందు బస్తాలకైనా మందు బస్తాలు దొరకడం లేదు. ఎక్కడికి పోయినా లైన్ పరిస్థితి. అసలు వ్యవసాయం చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఇప్పుడు ఎండి గారు ఏమంటున్నారు అంటే 1 గంట మీకు ఇస్తాం, 1 గంట వేరే విలేజ్కి ఇస్తామని ఫస్ట్ చెప్పిర్రు. అసలు తుకాలు చాలా మంది రైతులు ఎండిపోయినాయి. ఇప్పటికీ నీళ్లు లేక కొంచెం బోర్ బావుల నుండి నీరు వస్తున్నాయి. ఆ వచ్చే నీటితోటి కూడా పొలాలు వారించుకోలేని పరిస్థితి. రైతులు పడిగాపులు కాసుకుంటూ కరెంట్ల వద్దనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గరే ఉన్నారు. ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము సబ్స్టేషన్కి వచ్చి సబ్స్టేషన్లో అడిగితే అన్న మాకు ఓవర్లోడ్ వస్తుంది, ఓవర్లోడ్ వలన మీకు ఇవ్వలేకపోతున్నామని సబ్స్టేషన్ ఆపరేటర్ అంటుండు. అసలు ఓవర్లోడ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని అర్థం కాని పరిస్థితి. గత యాసంగి ఇదే యాసంగి టైంలో దాదాపు 18 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఓవర్లోడ్ లేదు. అప్పటికంటే ఇప్పుడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు తక్కువనే నడుస్తున్నాయి. అసలు కరెంట్ ఎందుకు ఓవర్లోడ్ వస్తుందని అంటున్నారు అనేది అర్థమైంది. రైతులు అసలు వ్యవసాయం చేసుకోమంటారా, అసలు చేసుకోకమంటారా? అసలు రైతులు మరి అడక తినే పరిస్థితికి చేస్తారా?